తెలంగాణ అన్నదాతలకు అసలైన పండగ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. వానాకాలం సీజన్ మొదలై సాగు పనులు ఊపందుకుంటున్న వేళ పెట్టుబడి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం భారీ నిధులను విడుదల చేస్తూ ఉంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ఈ రైతు భరోసా కూడా ఒకటి. వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే రైతులకు చేతిలో డబ్బులుంటే విత్తనాలు, ఎరువులు కొనుక్కోవడానికి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖలను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడం ప్రారంభమవుతుంది. ఖమ్మం జిల్లాలోని మదిరా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నిధుల విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ రోజు అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని రైతులకు సంబంధించిన మరికొన్ని కీలక ప్రకటనలు కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 73 లక్షల మంది భూమి ఉన్న రైతులకు లాభం చేకూరనుంది. దాదాపు 1.5 కోట్ల ఎకరాల సాగు భూమిని అంచనా వేసిన ప్రభుత్వం కేవలం ఈ వానాకాలం సీజన్ కోసమే 9,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను సిద్ధం చేసింది. ఈ నిధుల విడుదలకు సంబంధించి ఈ రోజు జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. అయితే బ్యాంకులపై ఒత్తిడి పడకుండా, అలాగే చిన్న రైతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో ఈ డబ్బులను జమ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడా దళారుల ప్రమేయం లేకుండా, ఎలాంటి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా నేరుగా పట్టాదారు పాస్బుక్కు లింక్ అయిన బ్యాంకు ఖాతాలకే డబ్బులు వస్తాయి. 1 ఎకరం లేదా అంతకంటే తక్కువ భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు అకౌంట్లలో డబ్బులు పడతాయి. ఆ తర్వాత 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా ఎక్కువ భూమి ఉన్న రైతులకు వారి భూమి విస్తీర్ణాన్ని బట్టి వరుసగా రోజువారీ విడతల్లో డబ్బులు అందుతాయి. జూన్ 30న మొదలయ్యే ఈ ప్రక్రియను జూలై మొదటి వారం కల్లా, అంటే కేవలం 9 రోజుల్లోనే అర్హులైన రైతులందరికీ పూర్తి చేయాలని ప్రభుత్వం కఠినమైన గడువు పెట్టుకుంది. ఈ వానాకాలం సీజన్కు గాను పట్టా ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అకౌంట్లలో జమ కానున్నాయి. కేవలం పెట్టుబడి సాయమే కాకుండా రైతులు పండించిన పంటకు సరైన ధర దక్కేలా ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో నాణ్యమైన సన్న రకం వరి సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని భావిస్తోంది. రైతులు సన్నబియ్యం పండించిన తర్వాత వాటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పౌర సరఫరాల సంస్థ ద్వారా సజావుగా కొనుగోలు చేయడానికి ఒక ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల్ని జారీ చేసింది. రైతు సంక్షేమంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఎకో పార్క్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నాగలింగం మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఇదే సమయంలో ఆ పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు 35,50,00,000 రూపాయల భారీ వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి ఇక్కడే శ్రీకారం చుట్టబోతున్నారు.